Hi friends and families, welcome to Cinema Picture channel. Don't forget to like and subscribe. ఫైనల్లీ కాంతారా లెజెండ్ చాప్టర్ 1 చూసి రావడం అయితే జరిగింది. నాకు ఎలా అనిపించింది అని చెప్పే ముందు మీరు చూస్తుంటే కాంతారా మూవీని మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఏదో ఆ నెరేషన్ స్లో నెరేషన్ చాలా ఫ్లాట్ గా స్టోరీ వెళ్ళటం అదంతా చాలా స్లోగా ఉంది. కొన్ని అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ మధ్యలో కొన్ని సీన్స్ అవన్నీ బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ లో కూడా సేమ్ అదే డెడ్ నరేషన్ స్లోగా తీసుకెళ్తాం అదంతాని. ఇంకా క్లైమాక్స్ కి వచ్చేటప్పుడు కొంచెం పుంజుకుంటది. ఆఖరిలో శివుడు గురించి చెప్పి అదంతా చేసి ఎండ్ చేశారు. ఇంకా ఫస్ట్ కాంతారా లెజెండ్ చాప్టర్ 1 ప్రీక్వెల్ అన్నారు కదా, కలిపారా అంటే ఏదైతే మనం కాంతారాలో ఎండింగ్ చూసామో దాని నుంచే సినిమా స్టార్ట్ చేశారు. ఇది స్పాయిలర్ అనుకోకండి, ట్రైలర్ లోనే చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఏమన్నా తీసుకెళ్తారంటే వెళ్ళి కొలది డౌన్ ఫాల్ అవుతా ఉంది. ఆ స్టోరీ చెప్పిన విధానం నాకు కొంచెం క్లమ్జీగా అనిపించింది. ఆయన ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే ప్రమోషన్స్ ఎక్కువ అది చాలా బాగుంది. ఎందుకంటే కాంతారా కూడా వాళ్ళు ప్రమోషన్ చేయకుండానే, అంటే ఎక్కువ చేయలేదు, ప్రమోషన్స్ లైట్ గా చేశారు. అలా రిలీజ్ చేయటం వల్ల కాంతారా బిగ్ హిట్ అయింది. అదే పార్ట్ 2 కూడా వాళ్ళు సేమ్ ఫార్ములాని అప్లై చేసి ఎక్కువ ఆ ఈవెంట్స్ అవి పెట్టకుండా ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేశారు. బాగుంటది, హిట్ కొట్టుద్ది ఏమనుకున్నారు. కానీ నా వరకు సినిమా కొంచెం పర్లేదండి, ఓకే అనిపించింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ అండి, ఒప్పుకుంటాను నేను, చాలా బాగుంది. కాంతారాలో వరా సింహ అనే ఒక సాంగ్ వచ్చింది కదండి, అది ఇందులో కూడా వాడారు ఒక చోట. అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఇంకా ఓవరాల్ సినిమా ఓకే అండి. కానీ నాకు నచ్చింది ఏమన్నా పాయింట్స్ ఉన్నాయంటే అది ఓల్డ్ బిల్డింగ్ వాళ్ళు మొత్తం దట్టమైన అడవిలో చూపించిన విధానం, వాళ్ళందరూ ట్రైబల్స్ ఆ టైప్ లో చాలా బాగుంది. వాళ్ళు కాంతారాకి సంబంధించిన వాళ్ళు సోయన్స్ అని చెప్తా ఉన్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు చూపించిన విధానం కూడా బాగుంది. అది కాకుండా ఇంకేమైనా నచ్చిందా అంటే సిజిఐ వర్క్ అండి. నిజంగా సిజిఐ వర్క్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. మనం RRR సినిమా ఇలా హాలీవుడ్ బేస్ సినిమాస్ చూసినప్పుడు ఏదైతే యానిమల్స్ ఉన్నాయో ఇందులో సీజీ చేసి యానిమల్స్ అన్ని చాలా బాగా చూపించారు. నేను ఒక టైగర్ ని చూపించిన విధానం మాత్రం చాలా బాగుందండి. కొన్ని చోట్ల టైగర్ వస్తుంది, ఆ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయండి. నిజంగా చెప్తున్నాను కదా, నేను చూసినప్పుడు RRR లో కానీ హరిహర వీరవన్లో కానీ టైగర్ ని చూపించిన విధానం ఎంత బాగుంటుంది అంటే ఇందులో కూడా అంతే బాగుందండి, చాలా బాగుంది. మ్యూజిక్ ఎక్సలెంట్ కొట్టారు, ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా బాగుంది. ఇంకా రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. డబల్ యాక్టింగ్ అండి, డబల్ గా బాగా యాక్ట్ చేశారంటే కాంతారాలో ఆయన ఎంత బాగా యాక్ట్ చేశారు, ఇందులో అంత బాగా యాక్ట్ చేశారు. వన్ మ్యాన్ షో అనుకోండి. కాంతారా లెజెండ్ చాప్టర్ 1 చూడటానికి మెయిన్ పిల్లర్ కారణం ఏదన్నా ఉందంటే రిషబ్ శెట్టి గారి యాక్టింగ్. ఆయన క్లైమాక్స్ లో 1:20 నిమిషాలు యాక్టింగ్ చాలా బాగుందండి. అంతకుముందు యాక్టింగ్ కూడా బాగుంది. కానీ నాకు కొన్ని సీన్స్ చూసినప్పుడు హనుమాన్ సినిమాలో ఆయన హనుమాన్ కింద ఆయన వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు కదా, మీకు వేస్తాను. ఆ పోస్టర్ లో చూసిన విధానం టైప్ ఆ గడ్డం అది కొంచెం నాకు అలా అనిపించింది, జుట్టు అదిని. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓవరాల్ సినిమా అయితే ఒక 1 టైం వాచబుల్ సినిమా అండి, అంతకన్నా ఇంక మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాంతారాతో కాంతారా లెజెండ్ చాప్టర్ ని కంపేర్ చేస్తే కాంతారాయే బాగుంటుందండి. కాంతారాకి ఇచ్చినంత హైప్ ఇందులో అంత హైప్ లేదు. జస్ట్ కొన్ని ఎలిమెంట్స్ కొన్ని మూమెంట్స్ బాగున్నాయి. మిగతాదంతా స్టోరీ అంతా ఫ్లాట్ గా వెళ్తుంది, నరేషన్ కూడా స్లోగా ఉందంటే. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్, జై హింద్.